భారతదేశ చరిత్రలో తొలిసారిగా ప్రవేశపెట్టిన డిజిటల్ స్వీయ గణన ప్రక్రియను వినుకొండలోని తన కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు గురువారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026 జనాభా గణనలో భాగంగా ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 30 వరకు ప్రజలు తమ వివరాలను ఆన్లైన్ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డుల ద్వారా వెబ్ పోర్టల్లో లాగిన్ అయ్యి కుటుంబ సభ్యుల విద్య, ఉద్యోగ వసతుల వివరాలను పారదర్శకంగా నమోదు చేయాలని ఆయన సూచించారు. ఈ డిజిటల్ విధానం వల్ల డేటా సేకరణ వేగవంతం కావడమే కాకుండా కాగితరహిత ప్రక్రియ ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఖచ్చితమైన గణాంకాల ద్వారా భవిష్యత్తులో అర్హులైన వారికి సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అందించడానికి ఈ డేటా ఎంతో కీలకం కానుందని వెల్లడించారు. మిరికొండ నియోజకవర్గ ప్రజలు ఈ 15 రోజుల గడువులోగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వివరాలను నమోదు చేసుకోవాలని, ఈ ప్రక్రియలో అధికారులకు మరియు సిబ్బందికి పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు మరియు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. దేశవ్యాప్తంగా ఈరోజు స్వీయ గణన నమోదు కార్యక్రమం ప్రక్రియ ప్రారంభమైంది. భారతదేశంలో చరిత్రలో ఈరోజు 2026 సంవత్సరంలో 8వ స్వతంత్రం వచ్చిన తర్వాత 8వ ఈ జనాభా లెక్కలు, ఈ జనాభా గణన కార్యక్రమం ప్రారంభం అవటం ఎంతో శుభదాయకం. గతంలో 2011లో జరిగింది. మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో కంప్యూటర్ సిస్టమ్ ద్వారా ఈ స్వీయ గణన నమోదు చేయడం ఈరోజు ఒక మంచి ప్రక్రియ. ఈ స్వీయ గణన ఏప్రిల్ 16 నుండి 30 దాకా, ఆ తర్వాత మే 1 నుండి 30 దాకా ఇంటింటికి వెళ్ళి ఎన్యూమరేషన్ చేయడం జరుగుతుంది. మరి మే 1 నుండి 30 దాకా ఇంటింటికి వెళ్ళి ఎన్యూమరేషన్ జరుగుతుంది. ఈలోపు స్వీయ గణన ఎవరికాళ్ళు స్వచ్ఛందంగా కూడా మరి ఈ స్వీయ గణన కార్యక్రమంలో పాల్గొనడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక అవకాశం కల్పించింది. వెబ్సైట్ ద్వారా మనకున్నటువంటి ఆధార్ కార్డు లేదా ఏదైనా ఒక ఐడి ద్వారా మరి పోర్టల్లోకి ఎంటర్ అయ్యి దాని ద్వారా వెబ్సైట్ ద్వారా మన వివరాలన్నీ నమోదు చేసుకోవడానికి ఒక అవకాశం, ఆ వెబ్సైట్లో మన వివరాలన్నీ కూడా దానిలో నమోదు చేసుకునేటువంటి అవకాశం వచ్చింది. ఈరోజు ఈ వివరాలన్నీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అడిగే ఈ గణాంక వివరాలు ఇవ్వడం వలన దేశానికి ఎంతో ప్రయోజనం ఉంది, ప్రజలకు ఎంతో మేలు జరగబోతా ఉంది. రాష్ట్రంలోనే పల్నాడు జిల్లా ముందుండాలని నేను ఆకాంక్షిస్తున్నా. ఈ రోజు నుండి 30వ తేదీ వరకు స్వీయ గణన కార్యక్రమాన్ని ప్రభుత్వం ద్వారా ప్రారంభించడం జరిగింది.